హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో హోప్ ఈజ్ ద థింగ్ విత్ ఫెదర్స్ రిటన్ బై ఎమిలీ డికిన్సన్. ఈ పోయిం గురించి మనం చెప్పుకుందాం. హోప్ అంటే నమ్మకం, విశ్వాసం. సో ఆ విశ్వాసానికి ఏమంటున్నారంటే అదొక థింగ్ అంటున్నారు, అదొక వస్తువుతో పోల్చుతూ దానికి ఫెదర్స్ ఉన్నాయి అంటున్నారు. సో దీని గురించి డీటెయిల్ గా తెలుసుకునే ముందు మనం పోయిట్ గురించి తెలుసుకుందాం. If we see the poet. About the poet, Emily Dickinson was an American poet of 19th century. So 19th century కి చెందినటువంటి American poet Emily Dickinson. She was born on 10th December 1830 in Amherst, Massachusetts into a prominent but not wealthy family. So ఆవిడ 10th December 1830లో మెసచ్యూసెట్స్ లోని ఆమ్హర్స్ట్ లో జన్మించారు. ఆవిడ వెల్తీ ఫ్యామిలీ కాదు, పుట్టిన ఆ ఫ్యామిలీ అనేది వెల్తీది కాదు, కానీ ప్రామినెంట్ అంటే మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఫ్యామిలీలో పుట్టారంట. యాజ్ ఎ చైల్డ్ డికిన్సన్ ప్రిఫర్డ్ ఎ క్వైట్ హోమ్ లైఫ్ అండ్ డొమెస్టిక్ డ్యూటీస్ లైక్ బేకింగ్, గార్డెనింగ్ అండ్ రైటింగ్. సో ఆవిడకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా క్వైట్ గా, లోన్లీగా, సింగిల్ గా, ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టపడతారు. అంతేకాకుండా డొమెస్టిక్ డ్యూటీస్ అంటే ఇంట్లో చేసే పనులు ఉంటాయి కదా, సో లైక్ బేకింగ్, గార్డెనింగ్, రైటింగ్ అంటే ఆమెకు చాలా ఇంట్రెస్ట్ అంట. మెనీ ఆఫ్ హర్ పోయమ్స్ డీల్స్ విత్ ద థీమ్స్ ఆఫ్ నేచర్, డెత్, ఇమ్మోర్టాలిటీ అండ్ సొసైటీ. ఆమె పోయమ్స్ లో ఎక్కువగా నేచర్ గురించి, డెత్ గురించి, ఇమ్మోర్టాలిటీ అలాగే సొసైటీ గురించే ఉంటాయి. షీ రోట్ అబౌట్ 1800 పోయమ్స్ ఇన్ హర్ 56 years ఆఫ్ లైఫ్. ఆమె 56 years జీవించి ఉంటే అందులో 1800 పోయమ్స్ రాసింది. హవెవర్ ఓన్లీ 10 ఆఫ్ దెమ్ వర్ పబ్లిష్డ్ ఇన్ హర్ లైఫ్ టైమ్. కానీ తను ప్రాణాలతో ఉన్నప్పుడు ఓన్లీ 10 మాత్రమే పబ్లిష్ అయ్యాయంట. హర్ ఫేమస్ వర్క్స్ ఆర్ Because I could not stop for death, I am nobody, who are you? Success is counted sweetest, hope is the thing with feathers. ఇవి వచ్చేసి ఆమె రాసినటువంటి వర్క్స్ లో చాలా ఫేమస్ వి. She suffered 2.5 years of ill health and died on 15th May 1886. ఆవిడ 1886 లో చనిపోయారు. Hope is the Thing with Feathers by Emily Dickinson is a lyrical poem written in 1861. సో దీన్ని ఆవిడ చనిపోక ముందు అంటే 1861 లో రాశారు. సో ఇది వచ్చేసి పోయిట్ గురించి. నెక్స్ట్ మనం ఈ పోయం యొక్క థీమ్ లోకి వెళ్ళిపోదాం. The poem's main theme is hope and its endless nature in the face of struggles. సో స్ట్రగుల్స్ అంటే తెలుసు కదా, మన కష్టం కానీ, ఇబ్బందులు కానీ, ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు మనకు ఉండే ధైర్యం ఏంటి? మన యొక్క నమ్మకం, మన హోప్ అనేది మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ద పోయిమ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ ఓడ్ టు హోప్. సో ఈ హోప్ అంటే ఈ నమ్మకం గురించి చెప్పే ఒక అందమైనటువంటి, ఇన్స్పైర్ చేసేటువంటి పాట, చిన్న పాట లాంటిదే ఈ హోప్. ఇట్ రిమైన్స్ us that hope is a powerful force that can help us to overcome ఈవెన్ ది మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజెస్. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇది హోప్ అనేది చాలా పవర్ఫుల్ అంట. ఎంత శక్తివంతుడు అంటే మనకి ఎన్ని కష్టమైన ఛాలెంజెస్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతామంటే అది కేవలం హోప్ వల్లే. ద పోయం ఈస్ ఎ రిమైండర్ దట్ we should never give up hope, no matter how dark things may seem. సో ఇందులో మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే హోప్ గురించి చెప్పడమే కాకుండా హోప్ ని ఎప్పుడూ వదులుకోవద్దంట. ఎందుకంటే హోప్ మనం వదిలేసినా అది మనతోనే ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పుడు వదలొద్దు. ఎంత కష్టం వచ్చినా కూడా హోప్ అంటే నమ్మకాన్ని వదలొద్దు, ధైర్యంగా ఉండాలి. ద పోయం స్పీక్స్ అబౌట్ ది హ్యూమన్ ఎక్స్పీరియన్స్, రిఫ్లెక్టింగ్ ఆన్ ది endless nature of hope and its ability to provide solace during difficult times. సో మనం ఎంతో కష్టంలో ఉన్నప్పుడు మనకు మన యొక్క హ్యూమన్ ఎక్స్పీరియన్స్, మనకు అప్పుడు ఎలా ఉంటుంది ఆ బాధ అనేది, అలాంటి సందర్భం మనం దాన్ని ఎంచి ఎలా బయటపడతామో అదంతా కేవలం మనకున్న నమ్మకం వల్లే. సో ఆ హోప్ గురించి మనం ఇప్పుడు ఈ పోయంలో చెప్పుకోబోతున్నాం. సమ్మరీలోకి వెళ్దాం. ఇన్ ఎమిలీ డికిన్సన్స్ పోయం హోప్ ఈస్ ద థింగ్ విత్ ఫెదర్స్, ద సింబల్ ఫర్ హోప్ ఈస్ ఎ బర్డ్. సో ఇక్కడ ఈ పోయంలో ఏమన్నారు? హోప్ ఈస్ ద థింగ్ అన్నారు. థింగ్ అంటే హోప్ అంటే ఒక వస్తువు అంట, ఒక థింగ్ అంట. దానికి ఫెదర్స్ ఉన్నాయంట. జనరల్ గా మనకు తెలిసి ఫెదర్స్ ఉన్నది ఏంటి? బర్డ్. కాబట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఇక్కడ హోప్ ని ఒక బర్డ్ తోని కంపేర్ చేశారు, ఒక పక్షితోని. Birds are often seen as a symbol of freedom,
ఫ్లైట్ అండ్ ఎమినెన్స్. సో మనకు అందరికీ తెలుసు కదా, బర్డ్స్ అంటే దేనికి సింబల్? ఫ్రీడమ్, అంతేనా? వాటికి నచ్చినట్టుగా ఇప్పుడు స్వేచ్ఛగా స్వాతంత్రంగా తిరుగుతూ ఉండేవే ఆ బర్డ్స్. అంటే ఆ హోప్ కూడా అలాంటిదే, చాలా ఫ్రీడమ్ ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. By comparing hope to a bird, Dickinson suggests that it can lift us above our troubles and life challenges. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? డికిన్సన్ హోప్ ని బర్డ్ తో కంపేర్ చేసినట్టే బర్డ్ లాగే మనం కూడా ఎంతో పైకి ఎగరగలం. అంటే మనకు కష్టం ఉన్నప్పుడు కూడా ఈ హోప్ అనేది అలా మనల్ని పైకి తీసుకెళ్తుంది. The bird of hope within lives within the human soul and the soul itself is its home. అయితే ఇప్పుడు ఒక బర్డ్ అనేది ఒక చెట్టు మీద ఉండొచ్చు, లేదంటే ఒక కేజ్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మరి ఈ హోప్ అనేది ఎక్కడ ఉంటుంది? దాని ఇల్లు ఎక్కడుందంటే హ్యూమన్ సోల్, మనిషి యొక్క ఆత్మ, మనిషి యొక్క మనసులోనే ఈ హోప్ అనేది ఉంటుంది. అదే దాని ఇల్లు. Thus hope is directly linked with the human spirit. సో దీన్ని బట్టి అర్థమైంది కదా, మనిషిలోనే నిండిపోయి ఉంది ఈ హోప్. It sings wordless tune without ever stopping, offering comfort and solace even in harsh కండిషన్స్. సో ఎంత హార్ష్ కండిషన్స్ ఉన్నా కూడా, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఈ హోప్ అనేది ఒక మంచి రిథమిక్ లోనే ఉంటుందంట. అది ఎప్పుడు బాధపడుకుంటుంది. హోప్ ఎప్పుడు ఉల్లాసంగా, హోప్ మంచి మ్యూజికల్ గానే ఉంటుంది. మ్యూజిక్ అనేది జనరల్ గా హ్యాపీనెస్ కి యూజ్ చేస్తారు. సో అంటే హోప్ అంటే నమ్మకం ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా, యాక్టివ్ గా ఉంటుంది అనేసి అర్థం. Even in the depths of despair and in the darkest of times, people can still have hope and this hope will sustain them. అందుకే అదంతా హ్యాపీగానే ఉంటుంది. అది ఎప్పుడు బాధపడదు. ఆ నమ్మకం అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కాబట్టి మనకి ఎంత కష్టం వచ్చినా కూడా మనం దాన్ని గట్టెక్కడానికి, మన కష్టాల్లో బయటపడడానికి హోప్ అనేది మనకు తోడుగా ఉంటుంది. No matter how strong the winds of hard times blow, its songs grow even sweeter. మనకి ఎంత కష్టం వచ్చినా మన నమ్మకం అనేది చెదిరిపోదు. అది ఎప్పుడు ఇంకా స్వీట్ గా అవుతూనే ఉంటుంది. It means hope is the strongest in times of adversity and seems to guide people through that adversity. సో మనకున్నటువంటి ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ వచ్చినప్పుడు హోప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందంట. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనేది మన హోపే డిసైడ్ చేస్తుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో మనం అడ్వర్స్ అంటే మనకున్న కష్టకాలంలో మనం స్ట్రాంగ్ గా ఉండాలని హోప్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే నమ్మకం ఇంకా దృఢంగా అవుతుంది. This point could apply to humanity's challenges in a general sense, or it could relate to more personal experiences like individual grief or loss. కావాలంటే మీ సొంత ఎక్స్పీరియన్సెస్ ని తీసుకొని చూడండి అంటున్నారు. ఇప్పుడు మనకు ఒక చిన్న కష్టం వస్తే దానికి తోడుగా మన నమ్మకమే ఉంటుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా అప్పుడు కూడా మనకు నమ్మకమే ఉంటుంది. సో అదే నమ్మకం అప్పుడు ఏమవుతుంది? స్ట్రాంగ్ అవుతుంది. మనకి ఎంత కష్టం వస్తే మన నమ్మకం అంత స్ట్రాంగ్ అవుతుంది అని ఇక్కడ అర్థం. In either case, hope gives people the strength to carry on. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా హోప్ అనేది మనకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. And it's at its most useful when circumstances are there. వర్సగలవు, నువ్వు సాధించగలవు అని నీ మీద నీకు నమ్మకాన్ని కల్పించేదే ఈ హోప్ అనేది. నువ్వు ఏది చేసినా నువ్వు గెలుస్తావు, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు సాధిస్తావు, నువ్వు ఎగ్జామ్ రాయు, నువ్వు పాస్ అవుతావు, నీకు జాబ్ వస్తుంది, ఇలా ప్రతిదీ మనం ఆశపడే కదా చేస్తాము ఒక నమ్మకంతోనే. దాన్నే హోప్ అనేసి అంటారు. హోప్ కెన్ స్ప్రెడ్ వార్మ్త్ అండ్ కంఫర్ట్ టు దోస్ హూ ఆర్ స్ట్రగ్లింగ్. సో మనం కష్టపడే వాళ్ళకి ఆ నమ్మకం ఏం చేస్తుంది? కష్టంలో ఉన్న వాళ్ళకి అది కంఫర్ట్ చేస్తుంది. అంటే మనకు ఒక మంచి సాయంగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. అఫ్ కోర్స్ దే మే బి టైమ్ వెన్ పీపుల్ డూ సీమ్ టు లూజ్ దేర్ స్ట్రెంగ్త్. హోప్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. ఒక్కోసారి మనుషులు వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని వాళ్ళు కంప్లీట్ గా కోల్పోయి, ఇక నేను ఉండలేను, నేను పోతాను, నాతో నవ్వట్లేదు, ఇలాంటివి ఎన్నో అనుకుంటూ ఉంటారు. సో అలాంటి టైంలో మనకు తోడుగా ఉండేదే మన నమ్మకం. అది మన లోపల ఉన్న స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కోల్పోనివ్వదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్. ఒక్క పోస్ట్ ఉన్నా కూడా దానికి కొన్ని వేల లక్షల మంది రాస్తారు. ఎందుకు? నాకు వస్తుంది అనే నమ్మకం, ఆ ధైర్యం ఉంటుంది చూసారా మన లోపల. అదే మనల్ని ఎప్పుడు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తుంది. The speaker has heard the birds singing in the coldest places and on the verdurous seas, just like the bird that sings in the face of adversity. Hope sings its tune
and sustain the spirit డ్యూరింగ్ డిఫికల్ట్ టైమ్స్. సో ఒక పక్షి ఎంత చల్లటి వాతావరణం ఉన్నా, ఎలాంటి సముద్రం మీదైనా, వేడిలో అయినా అది చక్కగా పాటలు పాడుతుంది. అది కష్టం అనేసి అనుకోదు. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా ఈ నమ్మకం కూడా మనం ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా అది మాయమైపోదు. అది ఎప్పుడు మన వెన్నంటే మన తోడుగానే ఉంటుంది. Though hope has been helpful in times of difficulty, it has never asked anything in return. సో నమ్మకం ఎప్పుడు మనతోనే ఉంటుంది కదా, మన చుట్టూరా తిరుగుతూ ఉంటుంది, మనకి ఏం చేయాలని మనల్ని గైడ్ చేస్తుంది కదా. సో అలాంటి ఆ నమ్మకం అనే, ఆ హోప్ అనే, అది మనల్ని తిరిగి ఏది కూడా ప్రతిఫలం ఆశించి అడగదు. Finally, Dickinson says that hope is a gift that is freely given and make a good use of hope as it is valuable part of themselves. So, ఈ హోప్ అనేది మనిషికి ఉన్నటువంటి ఒక ఫ్రీగా వచ్చినటువంటి వాల్యుబుల్, అంటే చాలా విలువైనటువంటి బహుమతి. దీన్ని మనం చాలా జాగ్రత్తగా మనతో ఉంచుకోవాలి, దాన్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలి. అంతేకాని దాన్ని మర్చిపోయి, అంటే హోప్ ని మనం అంటే ఆ నమ్మకం లేకుండా గుడ్డిగా దేనికి ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకుండా ఉండాలి అనేసి చెప్తున్నారు. చాలా మంది ధైర్యం లేకే, నమ్మకం లేక సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఈ నమ్మకం అనేది ఎప్పుడు తోడుగా ఉండే ఆపుతూ ఉంటుంది. చావాలంటే ప్రతి ఒక్కరూ చావచ్చు, కష్టం వచ్చిన ప్రతి ఒక్కరూ చచ్చిపోతే అసలు ఈ ప్రపంచంలో మనిషి అనేవాడే ఉండడు. సో అందరూ జీవించున్నారంటే దానికి కారణం ఏంటి? నమ్మకం వల్లే ఉంటున్నారు. ఆ నమ్మకాన్ని కూడా దాటి కొంతమంది ఇంకా ఏమైనా చేస్తున్నారు పిచ్చి పనులు, కానీ నిజానికి నమ్మకం ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటుంది. కానీ అది ఎప్పుడు తిరిగి రిటర్న్ లో ఏది అడగదు. కంక్లూజన్. The poem concludes by stating that despite all it does, hope never asks for anything from the speaker. సో అది మనకి ఎప్పుడు తోడుండి కష్టాల్లో అన్నిట్లో ఉంటుంది కదా, మరి రిటర్న్ ఏమైనా అడుగుతుందా అంటే ఏమీ అడగదంట. It shows how important hope is both to individuals and humanity as a whole. మనుషులకి అలాగే జీవితానికి హోప్, నమ్మకం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తుంది. The poem is a reminder that hope is a powerful force that can help us overcome even the most difficult challenges. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే, ఎదురించి ముందుకెళ్ళాలి అంటే అప్పుడు మనకు ఉండాల్సిన ఒక పెద్ద ఆయుధమే హోప్. The poem beautifully portrays hope as an unwavering companion that brings comfort and strength to the human heart. సో మనిషి యొక్క హ్యూమన్ హార్ట్ కి, గుండెకి ధైర్యాన్ని ఇచ్చే, నమ్మకాన్ని ఇచ్చే ఒక మంచి కంపానియన్, తోడుగా ఉండే, ఎప్పుడు నీడలా ఉండేదే ఈ హోప్ అనేసి చాలా చక్కగా ఇక్కడ ఎమిలీ డికిన్సన్ గారు హోప్ గురించి చెప్పారు. సో అందరికి అర్థమైంది కదా. సో నమ్మకం అనేది ఉంటేనే మనం మన జీవితాన్ని ముందుకు గడపగలము. సో ఆ నమ్మకం యొక్క విలువని, దాని ఇంపార్టెన్స్ గురించే మనకి ఈ పోయంలో చెప్పారు. అందరికీ పోయం ఆన్సర్ అర్థమైంది అనుకుంటున్నాను. We will meet in the next video. Thank you for watching. Bye bye.